ద మైక్ క్లోజ్. మైక్ దగ్గరగా పెట్టుకో. ఇతను రోహిత్ వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు, బాగా చదువుకునే వాళ్ళు. మొబైల్ ఫోన్ రోహిత్ లైఫ్లో ఎలా మార్పులు తెచ్చిందో చూద్దాం. నాన్న ఈ స్నాక్స్ తీసుకో నాన్న, బాగా చదువుకో నాన్న. ఆడుకుందాం. చదువుకోవాలి, మీరు వెళ్ళండి. మళ్ళీ చదువుకుంటారా కానీ రారా? మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, పోండిరా. చీవుడు ఎప్పుడు ఇంటే మనం ఆడుకుందాం పదండ్రా. రోహిత్ బాగా చదువుకుంటున్నాడు. ఈ మొబైల్ ఇస్తే ఆడుకొని ఇంకా బాగా చదువుకుంటాడు. నాన్న రోహిత్, ఈ మొబైల్ తీసుకొని కాసేపు ఆడుకొని బాగా చదువుకోనన్నా. థ్యాంక్ యూ నాన్న. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను చెయ్యను, వెళ్ళు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నీకు ఒక్కసారి చెప్తే అర్థం అదప్ప. మొబైల్ ఫోన్ ఆడుకుందాం. సరే పదండి ఆడుకుందాం. నేను అవుతా. నన్ను అవుతుంటావా? పోరా. ఎందుకు అని చూసేసావు? రే పోరా. వీడికి ఎంత పిచ్చి పట్టినట్టుందిరా. వీడేంద్రా పిచ్చివాడా? నాన్న ఈ స్నాక్స్ తీసుకో నాన్న. నాకు వద్దు, పో. ఏంట్రా నువ్వు చేసేది? ఫోన్ ఏంటి? బుక్ తీసుకొని చదువుకో. రోహిత్ అక్కడ మొబైల్ లేదు. ఏమండి ఇక్కడ రండి. చూడండి, మొబైల్ లేకపోతే కూడా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. రోహిత్ అక్కడ మొబైల్ లేదు, ఏం చేస్తున్నావు? అయ్యో ఇదంతా నా వల్లే, నేనే మొబైల్ ఇచ్చి తప్పు చేశాను. చూసారా పిల్లలు, చేతులారా మనం మన భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటూ మొబైల్ ఫోన్ ఒక మాధ్యమం లాగే చూడాలి కానీ దానికి బానిస అవ్వకూడదు. చూసాంలో మాకెందుకు తెలియదు అని కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. ట్రైన్ జనరేషన్లో అలాంటి ఇదొక సందేశాన్ని చూపిస్తూ మీరు బాగుండాలని, మీరు బాగా చదువుకోవాలి. మా చిన్న ప్రయత్నం.